ఈ మన్యం మాది. ఇక్కడి చెట్టు మీద పండు తీసుకోవాలన్నా, పుట్టలోని తేనె తీసుకోవాలన్నా మాకు హక్కు లేదా? ఈ మన్యం బిడ్డల రెక్కల కష్టాన్ని దోచుకోవడానికి మీరెవరు? ఏ దేశమేగినా ఎందుకాలిడినా అని పాడుకునే ఈ గడ్డపై మమ్మల్ని బానిసలుగా చేస్తారా? మా దేశాన్ని దోచుకోవడం మాత్రం మీకు బాగా తెలుసు, కానీ ఈ అమాయకుల గిరిజనుల ఆకలి బాధ మీకు తెలియదా? చదువుకునే విద్యావంతులే కాదురా, ఈ మన్యంలో చదువుకోలేని గిరిజనులు కూడా మీపై తిరగబెడితే మీ సామ్రాజ్యాలు కూలిపోతాయి. బ్రిటిష్ దొరలారా వినండి, మీ తుపాకీ గుళ్ళకు భయపడే జాతి కాదు మాది. మీ చట్టాలు మాకు చుట్టాలు కావు. మా రక్తం మీ నేలపై చిందుతుందేమో, కానీ మేము మాత్రం ముందు తలవంచము. రండి రండి యుద్ధానికి. గండిపేట నుండి చింతపల్లి వరకు, కృష్ణదేవరపేట నుండి రంపచోడం వరకు ప్రతి చెట్టు ఒక బాణమై మిమ్మల్ని వెంటాడుతుంది. ప్రతి మన్యం బిడ్డ అల్లూరి సీతారామరాజుగా మాట్లాడుతాడు. ఆహాహా, ఎవరు? తెల్ల దొరల నన్ను బంధించాలనుకుంటున్నారా? ఒరే, ఈ నేల మాది, ఈ గాలి మాది, ఈ అడవి మా ముత్తాతల మాకిచ్చిన ఆస్తి. కొండ కోణల్లో పుట్టి సలయేళ్ల నీరు తాగి పెరుగుతున్న మన్యం బిడ్డల పైన మా పైన అధికారం ఏంటిరా? మా చెమటను రక్తంగా మార్చి మా శ్రమను దోచుకుంటూ మాకే చట్టాలు నేర్పుతారా? గమనించండి, ఇదిగో ఈ బాణం, ఇది కేవలం కర్ర ముక్క మాత్రమే కాదు, ఇది భరతమాతలో కురిసిన అగ్గినిప్పు కనిక. మమ్మల్ని బాస్టర్స్ అంటారా? మా దేశంలో ఉంటూ మమ్మల్ని అవమానిస్తారా? రూదర్ఫర్డ్, గుర్తించుకో, మీ చింతపల్లి పోలీస్ స్టేషన్ మీద మేము చేసిన అరాచకాలకు ప్రతిఫలం అనుభవించే సమయం వచ్చింది. ఓ భారతీయులారా, మేల్కొనండి, ఈ బానిసపు సంఖ్యను తెంచుకోండి. భరతమాత దాసి